ఒకసారి దేవుడు మోషేకి ఏం చెప్పాడు, ఆ బండను కొట్టమన్నాడు. అప్పుడు మోషే కొట్టే నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఏం చెప్పాడు దేవుడు, మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేసాడు, రెండోసారి కూడా కొట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నా పరిశుద్ధతను మీరు సన్మానించాలి, గౌరవించాలి. అంటే నా మాట, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, పరిశుద్ధమైన నా మాటను మీరు గౌరవించాలి. అందుకొరకు నీవు ఆ కనాన్ దేశాన్ని చేరవు అన్నాడు. మనం చాలా జాగ్రత్తగా దేవుని సేవ చేయాలి. 20:48 మనం చూస్తే 10లో మరి విభాగంలో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు. అశ్రద్ధగా చేయొద్దు, తెలుసుకోవాలా, చేయాలా. ఇవన్నీ అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా మనం క్రింది భాగంలో చూస్తే మరి సముఖపు రొట్టెలను గురించి కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. అక్కడ క్రింద మనం చూస్తే సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు. బల్ల మీద సముఖపు రొట్టెలు, దేవుని యొక్క మందిరంలో సముఖపు రొట్టెలు అన్నవి ఉంటాయి. 12 రొట్టెలు, ఇశ్రాయేలీల 12 గోత్రములను సూచిస్తూ 12 రొట్టెలు ఉంటాయి. యాజకులు ఏం చేయాలనంటే ప్రతి సబ్బాతు దినమున వాటిని మార్చాలి. మార్చిన వాటిని ఏం చేయాలి, మార్చిన వాటిని యాజకులే తినాలా, వేరే వాళ్ళు తినకూడదు. ఎక్కడ తినాలా, దేవుని సన్నిధిలో తినాలా. ఎందుకొరకు పాత నిబంధనను బట్టి మనం కొత్త నిబంధన నేర్చుకోగలుగుతాం అని అంటే, పాత నిబంధన బాగా అర్థమైతే కొత్త నిబంధన ఎందుకు అర్థమవుతుంది అంటే, పాత నిబంధనలో రాయబడిన అనేక విషయాలు కొత్త నిబంధనలో చెప్పబడిన వాటికి పోలి ఉన్నాయి. ఈనాడు మనం ప్రభు బలను చేస్తూ ఉంటున్నాం. ప్రభు బలను ఎవరు తినాలి, ప్రభు వల్ల ఎవరు తినాలి, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు, క్రైస్తవులైన రాజులైన యాజక సమూహం. అంటే ప్రతి క్రైస్తవుడు దేవుని సేవ చేయొచ్చు, పరిశుద్ధంగా ఉండి యాజక ధర్మాన్ని ఎరిగి వాడు చేయొచ్చు. కాబట్టి యాజకులు తినాలనంటే క్రైస్తవులు తినాలి, క్రైస్తవులు కాని వారు తినకూడదు. అంతేకాకుండా పస్కా పండుగనిచ్చిన సందర్భంలో కూడా దేవుడు ఏం చెప్పిండంటే, పస్కా ఎవరు తినాలా, ఇశ్రాయేలీయుడు వాని ఇంటి వారు, వెండి చేత కొనబడిన వారి దాసుడు. అంటే వాళ్ళే తినాలి, కానీ అన్యులు తినడానికి వీలు లేదు. మరి 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూద్దాం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడు. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడేది. ఇక్కడ మనం చూస్తే పులిపిండి లేని వారుగా, అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టిన వారిగా మనం ఉండాలా. ఎందుకొరకనంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడేను. యేసుక్రీస్తు గొర్రె ఎందుకొరకు పోల్చబడ్డాడనంటే, పస్కాలో నిర్దోషమైన ఏడాది గల గొర్రె పిల్లను తీసుకొని ఆ పండుగను ఆచరించారు. ఆ గొర్రె పిల్ల ఏ విధంగా నిర్దోషమైనదో అంతకంటే నిర్దోషంగా ప్రభు మన కొరకు గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. గొర్రె అని ఎందుకు అన్నాడు, గొర్రె బొత్సు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉండున్నట్లు. యెషయా 53లో ఆయనకు అన్యాయపు తీర్పు జరిగిన ఆయన నోరు తెరవలేదు. ఇంకోటి, గొర్రె పిల్లను వాటిని బలిగా తెచ్చినప్పుడు వాటి మీద తమ చేయిని ఉంచాలా. తెచ్చిన వాడు అంటే నా ప్రాణానికి బదులుగా దీని ప్రాణాన్ని అర్పిస్తున్నాను అని. యేసు ప్రభు గొర్రెకి ఎందుకు పోల్చబడ్డాడంటే, మనకు బదులుగా ఆయన మన దోషార్థమైన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడ్డది కనుక. కాబట్టి ఈ విధంగా మరి ప్రియులారా మనం గమనించినట్టయితే
ఆ యొక్క రొట్టెలు, ప్రభు సముఖపు రొట్టెలు ఈనాడు ప్రభు వల్ల ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా వాళ్ళను ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందుతూ ఉన్నాం. కాబట్టి వాటిని ఎవరు తినాలా? క్రైస్తవులైన వారు తినాలా, అందరూ తినేది కాదు. కాబట్టి ప్రియులారా, లేవీయులు చేసినటువంటి అనేకమైన పనులు వారు మా దగ్గర చేస్తున్నారు. చేయవలసిన పనులు, యరొబాము మీరు దేవుని విసర్జించిన వారు, అందువల్ల మీకు జయము రాదు. ఇంకా యాజకులు ఆర్భటించుతున్నారు. యాజకులు, మనం చరిత్ర చూస్తే ఇశ్రాయేలు చరిత్ర మోషే అనే చరిత్రకారుడు రాశాడు. వీరు యాజకుల బూరలు ప్రత్యేకమైనవి. అవి దేంతో చేయబడతాయంటే గొర్రె వాటితో, అంటే